హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు గోబీతో పకోడీ కార్న్ఫ్లోర్ అండ్ మైదాతో చేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ హీట్ అయ్యాక పసుపు, ఉప్పు వేసి వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరిగాక గోబీ మొత్తం గిన్నెలో వేసేసి 5 minutes ఉడకనివ్వాలి. పచ్చివాసన పోతుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే. మనకిప్పుడు పిండి ఒక కప్పు, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, 1 cup మైదా, ఇలా పిండి అంతా ఒక బౌల్లో వేసేసి 2 మైదా అండ్ కార్న్ఫ్లోర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసేసి ఆలోపు మన గోబీ ఉడికిపోతుంది. అంతా స్టెయినర్లో తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత పిండి బాగా కలిపేసుకోండి. వాటర్తో 1 cup వాటర్ వేసి పిండి బాగా కలుపుకోండి. అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలా చేస్తే క్రిస్పీగా వస్తుంది గోబీ పకోడీ. గోబీ అంతా దాంట్లో వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోండి. క్రిస్పీ గోబీ పకోడీ రెడీ.